మిగతా 20% ఉన్నటువంటి అగ్ర కులాల వారు మానానికి లోబడి మనం మారుతులుగానే ఉన్నాం, కానీ మారకులుగా మారలేకపోతున్నాం అనేటువంటి వ్యధ ఈ బడుగు బలహీన వర్గాలైనటువంటి ఈ 4 వర్గాలకే ఉంది. సరే, ఈ మధ్య పార్టీల పేరుతో చాలా పార్టీలు వచ్చాయి. బీసీలు అది రాజ్యాధికారం చేపట్టాలంటే ఆ ఉద్దేశం 4-5 పార్టీలు వచ్చాయి, కులాల వారీగా పార్టీలు వచ్చాయి. మరి ఎవరికి నీ సపోర్ట్ చేయలేరు? అయితే ఈరోజు మరి వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ బీసీలకి 48, ఎస్సీకి 29, ఎస్టీలకి 9, పార్లమెంట్లో 16, కనిపించిన టోటల్గా 200 సీట్లకి 100 సీట్లు మనకి కేటాయించినప్పుడు 100 సీట్లని మనం నెగ్గించుకుంటే అది బీసీల రాజకీయ అధికారం కాదా? రాజకీయ సాధికారం సాధించినట్టు కాదా? వివిధ పార్టీల్లో మనం ఉన్నటువంటి వాళ్ళని ఎన్నిక చేస్తే అక్కడ మన ప్రజా బలం సరిపోదు కదా. ఒక పార్టీ వైపులో ఉన్న అందరూ కూడా అంటే ఈ రోజు రాజమహేంద్రవరంలో జరుగుతున్నటువంటి విలేకరుల సమావేశానికి రావడానికి గల కారణం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానివ్వండి, లేదు తెలుగుదేశం పార్టీ కూటమి కానివ్వండి, పార్టీ పరంగా లెక్కేసుకోగలిగితే బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి అత్యధిక సీట్లు ఇచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ 100 సీట్స్ ఇచ్చినందుకు గాను ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. రెండోది, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకొని అత్యధిక మెజారిటీ ఎప్పుడైతే మనం 100 సీట్లకి 100 సీట్లు నెగ్గించుకోగలిగామో మన యొక్క సాధికారత అనేది మిగిలినటువంటి వారికి అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సుమారు ఎగ్జాంపుల్, శెట్టిబల్జీ కమ్యూనిటీకి ఎప్పుడు కూడా 2 పార్లమెంట్ సీట్లు ఇవ్వడం అనేది చరిత్రలో మొట్టమొదటి విషయం. దాంట్లో రాజమహేంద్రవరం నుంచి డాక్టర్ గూడూరి శ్రీనివాసరావు గారికి, అలాగే నర్సాపురం నియోజకవర్గం నుంచి గూడూరి ఉమాబాల గారికి, అలాగే 4 ఎమ్మెల్యే సీట్లు ఈ సామాజిక వర్గానికి ఇవ్వడం, అలాగే బీసీలు అత్యధిక సీట్లు ఇచ్చినందుకు గాను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి నా సోదరులందరికీ కూడా నమస్సుమాంజలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సార్. కురుక్షేత్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకి ఒక పెద్ద పీట వేసిందని నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు విడుదల చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను కూడా బీసీ వర్గాలందరూ కూడా హర్షోద్గానాలతో మేమందరం కూడా దాన్ని స్వాగతిస్తున్నాం. రాబోయే రోజుల్లో జనసేన పరిస్థితి పిఠాపురంలో పచ్చడి కార్యక్రమం పవన్కి మొదలైపోయింది. ఈరోజు ఆయనే దిక్కనుకున్న బీజేపీకి, టీడీపీకి ఎటువంటి గ్లామర్ లేకుండా పోతుంది. ఆయన గెలిపించుకోవడానికే ఆయన ఫ్యామిలీ అంతా కూడా ఈరోజు మెగాస్టారు వరుణ్ తేజ్, స్మాల్ స్టార్స్ అందరూ కూడా బయలుదేరారంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి పతనావస్థలో ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ, పురంధేశ్వరి గారు కూడా బీజేపీ క్యాండిడేట్ అయినా కూడా టీడీపీ మైండ్తో, బీజేపీ బాడీతో
జనసేన జనంతో ఈ రోజు కార్యక్రమాలు చేసుకునే పరిస్థితి వస్తుందంటే ఈరోజు టీడీపీకైనా లీడర్ ఉన్నారు, జనసేనకైనా లీడర్ ఉన్నారు కాబట్టి నేషనల్ పార్టీ అయినా బీజేపీకి లీడర్ లేరని చెప్పి ఈ రోజు బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాలు కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కనే అడుగులు వేస్తూ రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం బీసీ వర్గాలన్నీ కూడా అందజేస్తాయని తెలియజేస్తున్నాం. నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అందరికీ కూడా 100 సీట్లను అంటే సరిగ్గా 50% 50% సీట్లను ఇచ్చినటువంటి ఆ పార్టీ అధ్యక్షులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గానికి చెందినటువంటి ఓటర్ల మహాశైలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మనం చాలా కాలంగా గత 75 సంవత్సరాలుగా మాకు ప్రాధాన్యత లేదు, ముఖ్యంగా బీసీలు మాకు చట్టసభల్లో ప్రాధాన్యత లేదు అని బీసీల్లో ఐకమత్యం ద్వారా మనం ప్రాధాన్యత తెచ్చుకోవాలని ఎంతో కృషి చేస్తున్నాం. సీట్లు తెచ్చుకోవాలి తర్వాత నెగ్గడానికి, కానీ సీట్లు ఇచ్చిన పార్టీలే లేవు ఇప్పటిదాకా. ఇప్పుడు ఈయన 50% సీట్లు ఇచ్చారు, ప్రత్యేకంగా బీసీలకే 48 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, ఒక 11 ఎంపీ సీట్లు ఇచ్చారు. అందువల్ల మనం ఆయన కృతజ్ఞత తెలుపుకోవడంతో పాటుగా మనం అందరం కూడా కలిసికట్టుగా మన పార్టీలు ఇప్పటివరకు ఏమైనప్పటికీ కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నవాళ్ళు కానీ, కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు కానీ, తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు కానీ, బీజేపీలో ఉన్నవాళ్ళు కానీ కాసేపు పార్టీలను పక్కన పెట్టి మన వాళ్ళని నెగ్గించుకుని మన యొక్క బలాన్ని ప్రదర్శించుకోవడానికి ఒక అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. చేసుకోకుండా పొరపాటున వీళ్ళు ఓడిపోతే రేపొద్దున ఏ పార్టీ వాళ్ళు కూడా బీసీలకు సీట్లు ఇవ్వరు. వీళ్ళకి ఇచ్చిన ఉత్తనే మేము 50 మంది ఉన్నాం, 60 మంది ఉన్నాం, జనాభాలో సగం అని ఒట్టిగానే కబుర్లు చెప్తారు ప్రెస్ మీటింగ్లోనే. కానీ నిజానికి ఓటిస్తే ఎవడు ఓటేసుకోరు, ఓడిపోతారు. అందుకని వీళ్ళు వేస్ట్రా, వీళ్ళు చెప్పేవన్నీ అనవసరమైన మాటలు, వీళ్ళలో ఐకమత్యం లేదని మనమే అందరి ముందు చీప్ చేసేసుకున్నట్టు అవుతుంది. అందువల్ల మన పరువును మనం కాపాడుకోవడం కోసం మనమందరం ఉన్నటువంటి వివిధ పార్టీల అనుబంధాలన్నీ తెంచుకుని మనం బలహీన వర్గాలుగా మన వాళ్ళందరికీ ఈ ముఖ్యంగా ఈ 100 మందికి, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ బలం కొంత ఉంది, మన బలం కొంత, ఈ 2 బలాలు కలితే ఈ క్యాండిడేట్లు దిగ్విజయంగా నెగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. కనుక